మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకురాలు అక్కినేని వనజ, ఐత్వా నాయకురాలు రమాదేవిలు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల సీట్లు తగ్గి ఉత్తర భారతదేశానికి అధికారం కేంద్రీకృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన డిలిమిటేషన్లతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాసరి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఐక్యవేదిక అక్కినేని వనజ, ఐత్వా రమాదేవి మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి మహిళల రాజకీయ భాగస్వామ్యం చాలా అవసరమని అన్నారు. మహిళలు ఈ విషయంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాస్ అయిపోయినటువంటి బిల్లుని మళ్లీ మహిళల్ని మోసం చేయడానికి కాకపోతే ఇంకెందుకు? ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కుట్రను పసిగట్టి ముందుగానే విపక్షాలు, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆ బిల్లు వీగిపోయేటట్టు చేసినందుకు, మన అందరూ కూడా యూనిటీగా ఫైట్ చేసినందుకు మహిళల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది పెద్ద కుట్ర, ప్రజాస్వామ్యం పైన దాడి, మహిళల్ని అవమానించే విధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా అవమానిస్తూ ఉన్నాయి. దానికి బాధ్యత తీసుకొని ప్రధాని మోడీ భారతదేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు చూడండి, ఒక్కసారి మీడియా ప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలను కానీ మా పోరాటాన్ని కానీ చూపించకుండా అనేక నియంత్రణలు చేస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఎంతమంది మహిళా నేతలు వచ్చారో, ప్రజా సంఘాలు వచ్చారో, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి 2023లో లోక్సభలో పాస్ అయిన దానికి మద్దతుగా 543 సీట్లలోనే మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెన్సెన్స్ అనే పేరు తీసుకువచ్చి మళ్ళీ దేశ ప్రజల్ని మోసం చేయటం. మరి మీరు అందరికీ రిజర్వేషన్స్ కల్పించేటప్పుడు ఇందులో ఓబీసీలు కూడా అన్యాయం కాబడతా ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. 2011 సెన్సస్ ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్ అమలేంటి? మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కులాలు కానీ వీటన్నిటినీ కానీ మీరు ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు? దాన్నే ప్రత్యక్షంగా ఇండియా కూటమి అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లోబడి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా తక్షణం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి. అయితే మనం ఎదిరించాల్సినటువంటి శక్తులు, దెయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దెయ్యము పార్లమెంట్లోనే తిష్టవేసుకుని ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ని అడ్డం పెట్టుకొని దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో ఏకఛత్రాధిపత్యం సాధించాలా? దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటికి కూడా వాటా తగ్గించి ఉత్తర భారతదేశంలో ఏ జనాభా విధానాన్ని అమలు చేయలేదో ఆ కేంద్రీకరణ, అక్కడ ఈరోజు రాజకీయ అధికారం సంపాదించినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తుల మిత్రులారా, మనువాద శక్తులు ఆడవాళ్ళకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు. అందువల్లనే ఈరోజు డీలిమిటేషన్ కుట్రకి తెరతీశారు. ఈరోజు సెన్సెస్ 2011 అని చెప్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం అని 2023లో ఎందుకు పెట్టలేదు? అసలు 2010లో అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి చట్టంలో, ఆనాడు రాజ్యసభలో బీజేపీ కూడా ఓటు వేసినటువంటి సందర్భంలో ఆ 2010 చట్టాన్నే 2023లో మీకు శక్తి ఉంటే, మీకు నిజంగా మహిళలంటే ప్రేమ ఉంటే 2014లో పెట్టి ఉండాల్సింది. కాంగ్రెస్ చేయలేదు అనుకుంటే 2014 పెట్టలేదు. 2019 మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు పెట్టలేదు. 2023లో ఎన్నికలప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు కూడా దాన్ని అమల్లోకి రాకుండా ఉండేదానికి క్యాప్ బిగించేశారు. 2026లో ఈరోజు ఎన్నికల మధ్యలో తీసుకొచ్చి పార్లమెంటు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కన్నీళ్లు కార్చడానికి అబ్బో